నమస్తే, వెల్కమ్ టు లియో. ఈరోజు మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అఫ్సాన్ రాజ్ గారు. సార్ నమస్తే. సార్, మనం చూసుకుంటే నిన్న తిరుమలలో చూసినటువంటి యొక్క భూమన కరుణాకర్ రెడ్డి చేసిన డ్రామాలు మనం చూసాం. గతంలోనే నారా లోకేష్ గారు చెప్పారు, ఏదైతే పాస్టర్ ప్రవీణ్ గారి విషయంలో క్రైస్తవులను రెచ్చగొట్టారు, వక్ఫ్ భూముల విషయంలో ముస్లిమ్స్ని రెచ్చగొట్టారు, నిన్న తిరుమల తిరుపతి కదా హైందవులను రెచ్చగొడుతున్నారు. మొత్తానికి ఇది ఆపే ప్రసక్తి ఉందా లేదా, మొత్తానికి జగన్ కుట్రలు ఆగుతాయా లేవా అంటే ఏం చెప్తారు సార్? వాస్తవంగా ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారి మేనత్త విమల గారు ఆవిడ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తా, ఎక్కడికక్కడ స్థానికంగా ఉన్న క్రిస్టియన్ ఫాస్టర్లందరితో మీటింగ్లు అరేంజ్ చేస్తా, స్వయంగా క్రైస్తవుడైన పర్సనల్ ప్రేయర్ టైం మెయింటైన్ చేసే జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటేనే రాష్ట్రంలో క్రైస్తవం బతుకుతుంది, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని కనుక ఓడించుకుంటే క్రైస్తవం ప్రమాదంలో పడుతుంది అని చెప్పని క్రిస్టియన్ పోలరైజేషన్ కోసం చాలా తీవ్రంగా ప్రయత్నం చేసింది ఆవిడ. వాస్తవంగా మతం పేరిట ఎన్నికల ప్రచార నిర్వహణ కనుక చేసిన పక్షంలో ఆ రాజకీయ పార్టీని, ఆ రాజకీయ నాయకుల్ని ఎన్నికల పోటీ నుంచి డిస్క్వాలిఫై చేయొచ్చు. కానీ ఎన్నికల సంఘం ఎందుకో జగన్మోహన్ రెడ్డి గారి మేనత్త గారి ప్రచారం విషయంలో కొంత ఉదాసీనత ప్రదర్శించింది. అంటే ఎన్నికలకు ముందు క్రిస్టియన్ పోలరైజేషన్ కోసం ప్రయత్నం చేసిన పార్టీ వైసీపీ పార్టీ. ఎన్నికలు పూర్తయ్యాయి, తాము ఆశించిన ఫలితాల కంటే భిన్నమైన ఫలితాలు ప్రజల నుంచి వ్యక్తమైనాయి. రాబోయే 30 సంవత్సరాలు తానే అధికారంలో ఉంటానని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి కలలు కంటే, నీ కలలు చాలించు బాబు, నీకు గతంలో ఇచ్చే 150 స్థానాలే చాలా పెద్ద తప్పు చేశాం మేము, ఈసారి 2014 నాటి ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా లేము అని చెప్పని 11 స్థానాలకు ఆయన పరిమితం చేశారు. తన ప్రత్యర్థులు తాను కూర్చున్న సీట్లో కూర్చోడానికి జగన్మోహన్ రెడ్డి గారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇవాళ ఎన్నికల్లో అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలు. అదే ప్రజలు చంద్రబాబు నాయుడు గారు కూర్చున్న చైర్లో జగన్మోహన్ రెడ్డి గారిని కూర్చోబెట్టారు. అదే ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి స్థానాన్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు. అంటే 2014లో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించినా, 2019లో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించినా, మళ్ళీ 2024లో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించినా ప్రజలే. ప్రజలు శాశ్వతం. కానీ నాయకుల మీద అభిప్రాయాలు మారుతున్నాయి అనంటే, నాయకుల మీద పెట్టుకున్న నమ్మకాలు, నాయకులు ప్రజల్లో పెంచిన అంచనాలు, ఆ అంచనాలని నాయకులు మీట్ అవ్వలేనప్పుడు, తాము పెట్టుకున్న నమ్మకం వమ్మైంది అని చెప్పిన ప్రజలు భావించినప్పుడు వాళ్ళు భిన్నమైన తీర్పులు ఇస్తూ ఉన్నారు. ఇది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. నాయకుల పనితీరు ప్రాతిపదికగా ప్రజలు నిర్ణయం చేస్తారు. అటువంటిది తన ప్రత్యర్థులు అధికారంలో ఉంటానని జగన్మోహన్ రెడ్డి గారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ జీర్ణించుకోలేక నెల రోజుల ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన పెట్టండి అని చెప్పని ఢిల్లీ వెళ్ళి ధర్నాలు చేశాడు. తప్పుడు సమాచారంతో జాతీయ మీడియాని తప్పుదో పట్టించే ప్రయత్నం చేశాడు. అసెంబ్లీ వేదికగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర హోంమంత్రి గారు, మీరు చేస్తున్న ఆరోపణకు తగిన ఆధారాలు ఇవ్వండి అని చెప్పని ప్రశ్నిస్తే ఒకదానికి సమాధానం లేదు. ఇప్పుడు ఏ విధానాన్ని ఎంచుకున్నారు? రాష్ట్రంలో ప్రజల మధ్య, వర్గాల మధ్య, మతాల మధ్య ఘర్షణపూరిత వాతావరణాన్ని సృష్టించాలి. అంటే డివైడ్ అండ్ రూల్. ప్రజలు 5 కోట్ల మంది సమిష్టిగా ఆలోచిస్తే, తమకి మంచి పరిపాలన ఇస్తున్న పాలకుడు అనే ప్రాతిపదికగా కనుక ప్రజలు నిర్ణయం చేస్తే, అప్పుడు ఏ స్థాయిలో కూడా మళ్ళీ తిరిగి తనని పునఃపరిశీలించడానికి ఆస్కారం ఉండదు. కాబట్టి ప్రజలు అలా సంఘటితంగా ఆలోచించకుండా ఉండటానికి ప్రజలని ప్రాంతాల మధ్య, ప్రజలని కులాల మధ్య, ప్రజలని మతాల మధ్య విభజించి, ఆ విభజించిన ప్రజల అంటే పాలన ప్రాతిపదిక మీద కాకుండా వాళ్ళ ఆలోచన పరిధి మతం ప్రాతిపదికగానో, కులం ప్రాతిపదికగానో కన్ఫైన్ అయిపోవాలి. అలా కన్ఫైన్ అయి ఉన్నప్పుడు దాన్ని అడ్డం పెట్టుకొని తిరిగి తనకి పునరేకీకరణ సాధ్యం అవుద్ది అనే ఒక దురదృష్టో అంటే దుర్మార్గపు దృష్టి, ఆ విధమైన ఆలోచనతోటి వైసీపీ పార్టీ వ్యవహరిస్తుంది. మనం చూసాం, మీరు ప్రస్తావించింది అక్షర సత్యం. 3 సంఘటనల్ని బేస్ చేసుకొని 3 మతాల ప్రజల మధ్య విద్వేషాలు పెంచే ప్రయత్నం చేశారు. ఆయా వర్గాల ప్రజలలో అస్థిరత రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ముందుగా ఫాస్టర్ ప్రవీణ్ మరణం. ఫాస్టర్ ప్రవీణ్ అని ఆయన
మరణం జరిగింది వాస్తవం. ఆ మరణం ప్రమాదవశాత్తు జరిగిన మరణమా, లేదు ఎవరైనా ఆయన హత్య చేస్తే జరిగిన మరణమా అని చెప్పని నిర్ధారణ చేయాల్సింది పోలీస్ డిపార్ట్మెంట్. పోలీస్ డిపార్ట్మెంటు వాళ్ళ పని వాళ్ళు చేసే లోపుగానే కొంతమంది అంటే ప్రభుత్వానికి దురుద్దేశాలు ఆపాదిస్తా, పోలీస్ డిపార్ట్మెంట్కి దురుద్దేశాలు ఆపాదిస్తా, పోలీస్ డిపార్ట్మెంట్ ఏమి ఫైనల్ అవుట్పుట్ వాళ్ళు ఇంకా అనౌన్స్ చేయలే, ఇది హత్య జరగలేదు అని చెప్పని నిర్ధారణ చేయలేదు, ఇది ప్రమాదవశాత్తు జరిగిన మరణం అని చెప్పని అప్పటికి నిర్ధారణ చేయకముందే కొంతమంది వైసీపీ ద్వారా ప్రేరేపించబడ్డ ఫాస్టర్లు, ఎందుకంటే వాళ్ళందరూ కూడా వైసీపీ పార్టీలో వివిధ విభాగాల్లో పనిచేసి వైసీపీ నాయకత్వంతో క్లోజ్డ్ అటాచ్మెంట్ ఉన్న ఫాస్టర్లను కొంతమందిని రంగంలోకి దింపి క్రిస్టియానిటీకి ప్రమాదం ముంచుకొచ్చేస్తూ ఉంది. ఉద్దేశపూర్వకంగా ఫాస్టర్ ప్రవీణ్ని హత్య చేశారు, ఈ హత్యకి బాధ్యులు హిందువులు అని చెప్పని అభిప్రాయం వచ్చే విధంగా జిఆర్ స్వామిని ఈ అంశంలోకి కుట్రదారుడిగా తీసుకొచ్చే ప్రయత్నం చేసి సనాతన ధర్మం గురించి ప్రస్తావిస్తున్నారు కాబట్టి అని చెప్పని పవన్ కళ్యాణ్ గారిని ఈ అంశంలోకి లాక్కొచ్చే ప్రయత్నం చేసి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారి ప్రస్తావన తీసుకొచ్చి, అంటే అమిత్ షా గారి స్థాయి నుంచి జిఆర్ స్వామి గారి స్థాయి నుంచి పవన్ కళ్యాణ్ గారి స్థాయి వరకు కూడా కుట్రలు పన్ని ఫాస్టర్ ప్రవీణ్ హత్యకి బాధ్యులు అని చెప్పని చిత్రీకరించే ప్రయత్నం చేశారు. పోలీసులు పదే పదే అప్పీల్ చేస్తున్నారు, మీరు సమయంలో పాటించండి, మేము వాస్తవాలు వెలికి తీస్తాం, ఏం జరిగిందనే సమాచారం పూర్తి స్థాయిలో నిర్ధారణ చేసుకున్న తర్వాత మేము ప్రకటిస్తామని చెప్పని చెప్పేలోపుగానే ప్రభుత్వానికి దురుద్దేశాలు ఆపాదించారు, పోలీసులకి దురుద్దేశాలు ఆపాదించారు, సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారాలు చేయొద్దు, అలా చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పని పోలీసు బాసులు హెచ్చరిస్తే, పోలీసు అధికారులు హెచ్చరిస్తే వాళ్ళను కూడా దూషిస్తూ కేఏ పాల్ లాంటి వ్యక్తులు ఎవడ్రా మీరు అని చెప్పని పోలీసు అధికారులను కూడా రా అని సంబోధించి బెదిరించిన తీరు చూసాం మనం. అంటే వాళ్ళ మోటివ్ వచ్చేటప్పటికి ఎవరికి వాళ్ళు వాళ్ళ పర్సనల్ ఎజెండా, రాజకీయంగా కనుమరుగైపోయిన వాళ్ళు కొంతమంది, మత ప్రబోధకులుగా రిటైర్ అయిపోయి ఆదరణ కోల్పోయిన వాళ్ళు కొంతమంది, అలాగే వైసీపీ ద్వారా వైసీపీ పార్టీకి అటాచ్డ్గా ఉన్న ఫాస్టర్లు కొంతమంది, ఎవరి ఎజెండా వాళ్ళు అమలుపరుస్తా జగన్మోహన్ రెడ్డి గారికి పొలిటికల్ పోలరైజేషన్ కోసం కొంతమంది, వాళ్ళ వ్యక్తిత్వ ఎలివేషన్ కోసం కొంతమంది, ఎవరికి వాళ్ళు సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని చెప్పని ప్రయత్నం చేశారు. కానీ అంతిమంగా పోలీసులు సంయమనంతో వ్యవహరించి వాళ్ళు పూర్తి సమాచారాన్ని స్పష్టమైన సాక్ష్యాధారాలతో వెలికి తీసిన తర్వాత, వీడియో సాక్ష్యాలతోటి ప్రజల ముందు పెట్టిన తర్వాత, ఆ కుటుంబానికి కూడా అసలు సిసలు వాస్తవం ఏంటనేది నిర్ధారణ జరిగిన తర్వాత ఆ వ్యవహారం సద్దుమణిగింది. కానీ ఆ వ్యవహారాన్ని అడ్డుపెట్టుకొని సమాజంలో శాంతి భద్రతల సమస్య సృష్టించాలి అని చెప్పని కుట్రలు బన్నిన వాళ్ళని ఖచ్చితంగా చట్టపరంగా శిక్షించి తీరాల్సిన అవసరం ఉంది. మనం క్రాస్ బోర్డర్ టెర్రరిజం గురించో లేదు ఎక్స్ట్రీమ్ మిలిటెన్సీ గురించి పదే పదే మాట్లాడుకుంటూ ఉంటాం. ఇవాళ కోట్ల మంది ప్రజల మధ్య సమూహాలుగా ఘర్షణ పడే స్థితికి ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేసినప్పుడు, ఆ విధమైన వ్యాఖ్యానాలు చేసినప్పుడు ఓచకోత కోస్తాం నా కొడకల్లారా అనే పదం బహిరంగంగా మీడియా ముఖంగా కోట్లాది మంది ప్రజలను ఉద్దేశించి ఆ విధమైన వ్యాఖ్యలు చేసినప్పుడు, ఒకనాడు అక్బరుద్దీన్ ఓవైసీ అటువంటి విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు అని చెప్పని కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం అక్బరుద్దీన్ ఓవైసీని, అసదుద్దీన్ ఓవైసీని అరెస్ట్ చేసి జైలు పాలు చేశారు కదా. మరి అదే విధమైన వ్యాఖ్యలకి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ప్రేరేపించబడ్డ కొంతమంది ఫాస్టర్లు అదే విధమైన వ్యాఖ్యానాలు చేసినప్పుడు వాళ్ళ విషయంలో ఎందుకని చట్టపరంగా చర్యలు తీసుకోకూడదు? 100% కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇక రెండో అంశం వచ్చేటప్పటికి పార్లమెంటు వేదికగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో మెజారిటీ ప్రాతిపదికగా వక్ఫ్ సవరణ చట్టాన్ని తీసుకొచ్చింది. ఇవాళ మెజారిటీ రూల్స్, మెజారిటీ ఎవరుకుంటే వాళ్ళు పరిపాలిస్తారు. మెజారిటీ చేసిన చట్టాన్ని అమలుపరిచి తీర్చాల్సిన బాధ్యత, ఆ చట్టానికి బద్దులై ఉండాల్సిన బాధ్యత ఈ దేశ ప్రజలది. ఆ చట్టంలో ఏదైనా లోపాలుంటే ఇప్పుడు 72 పిటిషన్లు సుప్రీంకోర్టులో ఫైల్ అయి ఉన్నాయి. సుప్రీంకోర్టులో విచారణ జరుగుతూ ఉంది. రేపు అంతిమంగా సుప్రీంకోర్టు తీర్పు ఆ చట్టానికి అనుకూలంగా వస్తుందా, వ్యతిరేకంగా వస్తుందా, అందులో ఏదైనా సవరణలు ప్రతిపాదిస్తారా అనేది అంతిమంగా సుప్రీంకోర్టు నిర్దేశిస్తుంది. ఈలోపుగానే దాన్ని బేస్ చేసుకొని వెస్ట్ బెంగాల్లో చూస్తూ ఉన్నాం మనం. అక్కడ మత ఘర్షణలు సృష్టించి కొంతమంది మీద ఊచకోతకు పాల్పడతా, ఆస్తుల దహనానికి పాల్పడతా, నరమేధానికి పాల్పడుతున్న సంఘటనలు వెస్ట్ బెంగాల్లో జరుగుతూ ఉన్నాయి. అటువంటి వాతావరణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా సృష్టించాలి అని చెప్పిన ప్రయత్నం చేశారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముస్లిం సమాజం సంయమనంతో వ్యవహరించి ఇటువంటి వాళ్ళ కుయుక్తుల్లో
భాగస్వాములు కాకుండా వాళ్ళు చాలా జాగరూకతతోటి వీళ్ళ ఎజెండా ఏంటనేది వాళ్ళు రిలీజ్ అయ్యి ఉన్నారు. కాబట్టి 2019కి ముందు ఇటువంటి వాళ్ళ ఈ కుయుక్తుల ఉచ్చులో పడ్డారు వాళ్ళు కూడా. ఆ రోజు వీళ్ళ ప్రచార ప్రలోభంతో, వీళ్ళ ప్రచార ప్రభావంతో వాళ్ళు కూడా ఆనాటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు వేశారు. కానీ పాలకుడిగా ఒకసారి వైసీపీని అధికారంలో కూర్చోబెట్టిన తర్వాత పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారి సామర్థ్యాన్ని, పనితీరుని, ఆయన చిత్తశుద్ధిని, అంకితభావాన్ని గమనించిన తర్వాత ఇతను కాదు మనం కోరుకున్న నాయకుడు అని చెప్పని ముస్లిం సమాజం కూడా 2019 నాటి తీర్పు 2024లో మళ్ళీ రిపీట్ కానివ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించారు. అవును. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే 2024 ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఆయన కుయుక్తులు, కుతంత్రాలని యథావిధిగానే కొనసాగిస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు మరొకసారి అంటే ఫాస్టర్ ప్రవీణ్ మరణం నేపథ్యంలో హిందూ సమాజాన్ని అంటే సంబంధం లేని అంశంలో బ్లేమ్ చేస్తూ, నిందారోపణలు చేస్తూ ఓచకోత కోస్తామని చెప్పని బెదిరించిన సంఘటనలకు బాధ్యులు వైసీపీ వాళ్ళు అని చెప్పని సమాజంలో చర్చ జరిగిన తర్వాత మళ్ళీ తిరిగి హిందూ సమాజాన్ని జోలగొట్టి మళ్ళీ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ హిందూ పరిరక్షకుడు జగన్ అని చెప్పని ఆర్భాట ప్రచారం చేసుకున్నారు. ఆ ప్రచారంలో భాగంగానే భూమన కరుణాకర్ రెడ్డి ద్వారా తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి ద్వారా నిర్వహణ జరుగుతూ ఉండే గోశాలలో గోవధశాలగా మార్చారు దాన్ని. అక్కడ గోవుల పరిరక్షణ కన్నా కూడా అక్కడ పర్యవేక్షణ లోపం కారణంగా వందలాదిగా గోవులు చనిపోతూ ఉన్నాయి అని చెప్పని హిందూ సమాజపు ఎమోషన్స్ని ఫ్లేరప్ చేసే ప్రయత్నం చేశారు. కానీ అసలు సిసల వాస్తవాలు ఏంటి? 2024 నాడు ఇదే భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్న రోజున ఆ రోజు విజిలెన్స్ కమిషన్ ఏమని రిపోర్ట్ ఇచ్చింది, అలాగే ఆ తర్వాత పదవి బాధ్యతలు చేపట్టిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వ హయాంలో ఈ గోశాల కానీ తిరుమల తిరుపతి దేవస్థానం కానీ ఏ విధంగా పర్యవేక్షణ జరుగుతూ ఉంది, ప్రస్తుతం పదవి బాధ్యతలు చేపట్టి తిరుమల తిరుపతి ఆలయ ధర్మకర్తల మండలి ఏ విధంగా వాళ్ళ పాలన కొనసాగుతూ ఉంది, ఏ విధమైన నిర్ణయాలు అమలు జరుగుతూ ఉన్నాయి, ఎంతటి స్థాయిలో ప్రక్షాళన జరుగుతుంది అనేది ప్రజలకు ఒక స్పష్టత ఉన్న నేపథ్యంలో అక్కడ గోశాలలో వీళ్ళు ఆరోపించిన స్థాయి దురాఘాతాలు ఏం జరగటం లేదు, వీళ్ళు ఆరోపించినట్టుగా అక్కడ గోవులని పర్యవేక్షణ లోపం ఏమి లేదు, గోవులు అంతటి సంఖ్యలో మరణం జరగలేదు అని చెప్పిన స్పష్టమైన సాక్ష్యాధారాలతోటి ఇవాళ ఎన్డీఏ కూటమి శాసనసభ్యులు కూడా భూమన కరుణాకర్ రెడ్డి గారికి ఒక సవాల్ విసిరారు. ఇటువంటి నేపథ్యంలోనే భూమన కరుణాకర్ రెడ్డి గారి ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా తిరుమల శ్రీవారి అంటే కోట్లాది మంది హిందువులకి ఆరాధ్య దైవమైన తిరుమల శ్రీవారి అనేది ఒక ఎమోషన్. ఆ ఎమోషన్ అడ్డు పెట్టుకొని 2019 ఎన్నికలకు ముందు ఆనాడు పాలకుడుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఒక వ్యూహం పన్నారు. ఆ వ్యూహంలో సఫలీకృతం అయ్యారు. ఆనాడు ప్రధాన అర్చకుడుగా ఉన్న రమణ దీక్షితులు గారి ద్వారా, ఆనాడు సుబ్రహ్మణ్య స్వామి గారు లాంటి వాళ్ళ ద్వారా, ఆ రోజు కొంతమంది పీఠాధిపతుల ద్వారా ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పింక్ డైమండ్ మాయమైంది అని చెప్పని, శ్రీకృష్ణదేవరాయల వారి ఆభరణాలు మాయమయ్యాయి అని చెప్పని, తిరుమల శ్రీవారి పట్ల అపచారానికి పాల్పడుతున్నారు అనే రకరకాల ఆరోపణలు చేసి ప్రజలను నమ్మించగలిగారు. ఆ రోజు ఎన్నికల లబ్ధి పొందగలిగారు. కానీ అసలు సిసలు తిరుమల శ్రీవారి పట్ల అపచారానికి పాల్పడింది ఎవరు అనేది 2019 నుంచి 24 దాకా ప్రజలకు ఒక స్పష్టత వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల శ్రీవారి పట్ల భక్తి కానీ భయం కానీ లేకుండా ఒక బరితెగింపు దూరంతో ఆలయం మీద దండయాత్ర చేసినట్టుగా డిక్లరేషన్ కూడా ఇవ్వకుండా పదే ఉల్లంఘనకు పాల్పడ్డ నేపథ్యం కూడా ప్రజల్లో చర్చనీయాంశం అయిన నేపథ్యంలో భూమన కరుణాకర్ రెడ్డి గారి ఇలాంటి ఒక నాస్తికుడిని బోర్డు చైర్మన్గా నియామకం చేసి ఆయన హయాంలో తిరుమల శ్రీవారికి నివేదించే లడ్డూ ప్రసాద తయారీలో వినియోగించే నెయ్యిలో కల్తీకి పాల్పడ్డారు అని చెప్పని ఆ విధమైన కల్తీ నెయ్యిని కొనుగోలు చేయటం ద్వారా, ఆ కల్తీ నెయ్యితోటి ప్రసాదాన్ని తయారు చేయటం ద్వారా, ఆ ప్రసాదాన్ని శ్రీవారి నైవేద్యానికి వినియోగించడం ద్వారా అపచారానికి పాల్పడ్డారు, లక్షలాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతింటానికి బాధ్యులయ్యారు అనేది ఇవాళ సుప్రీంకోర్టు ద్వారా నియామకం చేపట్టబడ్డ విచారణా సంస్థ కూడా నిర్ధారణ చేసి అరెస్టులు చేస్తున్న నేపథ్యంలో ఇవాళ భూమన కరుణాకర్ రెడ్డి ఏంటి, వైవి సుబ్బారెడ్డి ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఏంటి అనేది ప్రజలకు ఒక స్పష్టత ఉంది. ఆ స్పష్టత ఉన్న నేపథ్యంలోనే ఈరోజు గోశాల మీదో ఇంకొక దాని మీదో ఆరోపణ చేసి తద్వారా హిందువుల పోలరైజేషన్ కోసం వాళ్ళ సోషల్ మీడియా ద్వారా, వాళ్ళ సొంత మీడియా ద్వారా వాళ్ళు మాత్రమే హిందూ పరిరక్షకులు అని చెప్పని ఎంతగా ప్రయత్నం చేసినా కూడా వాళ్ళ ప్రయత్నాలు వెనుకున్న దురుద్దేశాలు ప్రజలకు ఒక స్పష్టత ఉంది. వాళ్ళ గత చరిత్ర ప్రజలకు ఒక స్పష్టత ఉంది. వాళ్ళకి తిరుమల శ్రీవారి పట్ల భక్తి ఉందా, భయం ఉందా, బరితెగింపు ఉందా అనేది కూడా ప్రజలకు ఒక స్పష్టత ఉన్న నేపథ్యంలో భూమన కరుణాకర్ రెడ్డి ఈ విద్వేషపూరిత వ్యవహార శైలి పట్ల అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి గారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు
ఈరోజు ఉదయం ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది అతని మీద. ఖచ్చితంగా ఈ విధమైన విద్వేషపూరిత చర్యలకు పాల్పడతా ఉన్నందుకు, తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలికి దురుద్దేశాలు ఆపాదించే ప్రయత్నం చేసినందుకు, ప్రభుత్వ ప్రతిష్ట మంటగలిపే ప్రయత్నం చేసినందుకు, భక్తుల మనోభావాలతో ఆడుకునే ప్రయత్నం చేసినందుకు, తిరుమల పవిత్రతని దెబ్బతీసే ప్రయత్నం చేసినందుకు భూమన కరుణాకర్ రెడ్డి కానీ అతనికి మద్దతుదారులు కానీ ఇచ్చిన రోజా వంటి వారి మీద ఖచ్చితంగా కఠినాతి కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. 100% జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇలా 3 మతాల ప్రజల మధ్య ఎమోషన్స్ను ఫ్లేరప్ చేసి తద్వారా ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెంచాలి, అదే సందర్భంలో తన పట్ల సానుకూలత పెంచాలి అని చెప్పి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అదే సందర్భంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఒక పక్క ఆలయాల నిర్వహణ కోసం ఇచ్చే నిధుల్ని 10,000 నుంచి 15,000కి పెంచింది. ఆలయాల అర్చకులకు ఇచ్చే వేతనాన్ని 5,000 రూపాయల నుంచి 10,000కి పెంచారు. అదే సందర్భంలో మసీదుల్లో నమాజు చెప్పే మౌలానాలకి మౌజములకి ఇచ్చే వేతనాన్ని 10,000 రూపాయలకి పెంచారు. అలాగే ఈరోజు గుడ్ ఫ్రైడే సందర్భంగా నిన్న 8,426 మంది ఫాస్టర్లకి ఒక్కొక్కరికి వారికి పెండింగ్ ఉన్న 7 నెలల గౌరవ వేతనం, అంటే ఒక్కొక్కరికి నెలకు 5,000 రూపాయల చొప్పున 35,000 రూపాయల గౌరవ వేతనాన్ని ప్రభుత్వం నిన్న 8,426 మంది ఫాస్టర్లకు విడుదల చేయడం జరిగింది. అంటే ఇక్కడ ప్రభుత్వం ఆలయాల నిర్వహణ పట్ల చిత్తశుద్ధి ప్రదర్శిస్తుంది. ఆలయాల నిర్వహణలో కీలకంగా ఉండే అర్చకుల జీవన ప్రమాణాల గురించి శ్రద్ధ తీసుకుంటుంది. మసీదుల్లో నమాజు పఠించే మౌజముల వేతనాల విషయంలోనూ కన్సర్న్ వ్యక్తం చేస్తుంది. అలాగే ఇవాళ క్రిస్టియన్ విశ్వాసకులకి క్రిస్టియన్ వాక్యాన్ని బోధించే ఫాస్టర్లకి ప్రభుత్వ పరంగా ఇచ్చే గౌరవ వేతన విషయంలో కూడా తన చిత్తశుద్ధిని ప్రదర్శిస్తా 3 మతాల పట్ల తనకున్న గౌరవభావాన్ని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రదర్శిస్తుంటే ఈ 3 మతాల మధ్య విద్వేషాలు పెంచే ప్రయత్నాన్ని వైసీపీ సక్సెస్ఫుల్గా ఆ విధమైన స్ట్రాటజీతో వ్యవహరిస్తుంది అనేది ప్రజలకు ఒక స్పష్టత ఉంది ఇవాళ. కాబట్టే ఇవాళ ప్రజల నుంచి వైసీపీ నాయకుల కుయుక్తులకి స్పందన దక్కడం లేదు. ప్రభుత్వ చిత్తశుద్ధి పట్ల ప్రజలకి పూర్తి నమ్మకంతో భరోసాతో అండగా ఉంటున్నారు. కాబట్టి వైసీపీ ఎన్ని కుట్రలకి ప్రయత్నం చేసినా కూడా ప్రజల నుంచి వారికి అనుకూలమైన స్పందన రావట్లేదు అనేది వాస్తవం. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఏదైతే ఈ 3 మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలని చెప్పి ఏదైతే వైసీపీ ప్రయత్నిస్తుందో దానికి అడ్డుకట్ట మాత్రం కూటమి ప్రభుత్వం వేస్తుంది. చూద్దాం సార్ ఏం జరగబోతుంది. నమస్తే. Please subscribe to Leo News for more videos.